థ్యాంక్ యూ అండి. హలో. హలో. యా, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు ఓకే టీవీ ప్రజావాణి. ఓకే చేస్తున్నాం మేము. యా, చెప్పండి మీ పేరు. నా పేరు రోజమ్మ. మీ పేరేంటండి? ఓజమ్మ. ప్రకాష్ నగర్ ఎకేషన్ కాలనీ. ఓకే, ప్రకాష్ నగర్ అంటే హైదరాబాద్లో. ఓకే, చెప్పండి ఓజమ్మ గారు. కాల్ చేశారు ప్రజావాణి కార్యక్రమంలో. సో మీరు దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? మరి జాగా ఇష్యూ ఉండే మేడం తెలుసు, శ్రావ్య మేడానికి తెలుసు. నేనే శ్రావ్యని మాట్లాడుతున్నా. శ్రావ్యని మాట్లాడుతున్నావా? అదే దావు నాగేందర్ జాగా గురించి మమ్మల్ని కట్టుకొని ఇస్తూనే లేడు మేడం. దానం నాగేందర్ కట్టుకొని ఇస్తలేడా? నువ్వు వచ్చినావు చూడు, వరకు ఒకసారి పోయినావు చూడాడికి. లే, తను మా రిపోర్టర్ వచ్చింది, నేను రాలేదు. మా రిపోర్టర్ వచ్చింది. సో ఎక్కడమ్మా అది? ప్రకాష్ నగర్. ప్రకాష్ నగర్లో ఎక్కడ? ఏంటండి? ఎక్స్టెన్షన్ కాలనీ అంటారు దాన్ని. ఎక్స్టెన్షన్. ఓకే. సో అక్కడ మీ జాగాని కబ్జా పెట్టిండ్రమ్మా? కబ్జా పెట్టిండు దానం నాగేందర్ కబ్జా పెట్టిండు. సో మీరు కోర్టుకి ఎక్కిండ్రా ఏమైనా దీని గురించి, దానం నాగేందర్ గురించి? కోర్టులోనే వస్తలేడు, మమ్మల్ని కట్టుకొని ఇస్తలేడు. ఆయన రావట్లేదు, మిమ్మల్ని కట్టుకొనియట్లేదు. కట్టుకొని ఇస్తలేడు, కేసుకు పోతనే లేడు. ఓకే ఓకే. మరి మరి ఏం జరిగింది ఇప్పటి వరకు కూడా? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు కావాలన్నారు కదా? మస్తు సార్లు పోయినాము, అక్కడికి పోయినాము, రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినాము, అంతటా పోయినాము. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మరి? మీరు మీకోసం ఏం అవుతుంది అని అనుకుంటా పోయిండు అంతే. ఎన్నిసార్లు పోయినా అవుతుంది అనుకుంటా పోయిండా? ఓకే అమ్మ, తప్పకుండా ఒకసారి మేము చూస్తాము. డీటెయిల్స్ కూడా దీనికి మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో డెఫినెట్గా మళ్ళీ ఇంకోసారి ఒక కంటెంట్ చేసి, మరి దానం నాగేందర్ ఆల్రెడీ ఆయన పెద్ద కబ్జా కోరని అందరికి తెలిసిందే, స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దానం నాగేందర్ అంటే ఏందనేది. సో చూస్తారా? సో ఈ దానం నాగేందర్ ఆల్రెడీ ఈ కబ్జాలు వీటన్నిటి నుంచి బయటపడనికే మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. అవును. సో తప్పకుండా అమ్మా, తప్పకుండా నేనే వస్తాయి సార్, స్వయంగా మా రిపోర్టర్స్ని కాకుండా నేనే వచ్చి అక్కడ ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో అదంతా కూడా చూసి, ఆ పేపర్స్ చూసి, మనం అసలు ఇక్కడ ఏం జరిగిందనేది స్పెషల్గా మనం ఒక కంటెంట్ చేద్దామమ్మా. తప్పకుండా. మేమైతే భయపడేటోళ్ళం కాదు, వెనకకి పోయేటోళ్ళం అయితే అసలే కాదు. సో తప్పకుండా మా సైడ్ నుంచి ఏమేం చేయాలో అన్నీ కూడా మేము చేస్తామమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.